హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. శ్రీధర్ ని నిలదీసిన కార్తీక్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అన్నదానం అంతా అయిపోయిన తరువాత అందరూ తిరిగి ఇంటికి వస్తారు. కానీ ఎవరితో ఒకళ్ళు మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటారు. అప్పుడే అక్కడికి శ్రీధర్ వచ్చి దీప పుట్టుక గురించి చాలా తప్పుగా మాట్లాడతాడు. అప్పుడు కార్తిక్ అప్పటి వరకు చాలా ఓపికగా ఉండి ఇక తన ఓపిక నశించిపోయి శ్రీధర్ పైన మండిపడుతూ ఉంటాడు. అలా కార్తిక్ దీప పుట్టుక ఒక అక్రమ సంబంధమేమో అని చాలా తప్పుగా మాట్లాడుతున్నావే, అసలు ఒక అక్రమ సంబంధం గురించి మీకన్నా ఇంకెవరికి బాగా తెలుసు? స్వప్న పుట్టుక ఏమనాలి? ఎదుటి వాళ్ళని ఒక మాట అనే ముందు మనమేంటో చూసుకోవాలి, మనమేంటో గుర్తు పెట్టుకొని అప్పుడు మాటలు వదలాలి. అంతేకాని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు. దీప కన్నవాళ్ళు ఎవరో తెలియకపోవడం వల్లే కదా నువ్వింత దారుణంగా మాట్లాడుతున్నావు. అంతేందుకు, నాకు నా చెల్లి స్వప్నకి కన్న తండ్రి ఉన్నా కానీ లేనట్టే కదా. ఏ నాడైనా కానీ నాకు కానీ నా చెల్లెలు స్వప్నకి కానీ కన్న తండ్రి స్థానంలో ఉండి నీ బాధ్యతని నిర్వర్తించావా? నువ్వే చేతులారా నన్ను, మా అమ్మని, నా చెల్లెలు స్వప్నని దూరం చేసుకున్నావు. అలానే నా కన్న తల్లికి తన పుట్టింటిని దూరం చేశావు. నువ్వు చేసిన తప్పు కారణంగా నా తల్లికి తన పుట్టిల్లు దూరం అయింది. నువ్వు చేస్తున్న తప్పు కారణంగా నేను, మా అమ్మ ఆ ఇంటి వాళ్ళ ముందు దోషులుగా నిలబడ్డాము. నువ్వు ఆ ఇంటి ఆస్తి మీద కన్నేశావు. కానీ వాళ్ళు, నేను, మా అమ్మ ఆ ఇంటి ఆస్తిని కావాలి అని అనుకుంటున్నారు. మేమిద్దరం ఏనాడు కూడా ఆ ఇంటి ప్రేమని కావాలి అని కోరుకున్నాము. కానీ ఏనాడు కూడా వాళ్ళ చిల్లి గవ్వ మీద కూడా మేము కన్ను వేయలేదు. ఏనాడు కూడా మేము వాళ్ళ ఆస్తి మీద ఆశపడలేదు అని అంటాడు. దీపా పెట్టుకున్న లాంటి పర్యంట్ యాడ్ 86 ఎక్సలెంట్ ఫినిష్ యాడ్ అమెరికన్ డైమండ్ స్టడీ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. ఇంత జరిగినా కానీ మా మానాన మేము బ్రతుకుతూ ఉంటే పైగా వచ్చి మాటలు అంటున్నావు. నా భార్యని అవమానిస్తున్నావు. తన పుట్టుక గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నావు. ఇక నుంచి దీప గురించి కానీ దీప పుట్టుక గురించి కానీ ఇంకొకసారి తప్పుగా మాట్లాడేవంటే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. కన్న తండ్రివి అని కూడా చూడను. పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి ముందు నీకు దూరమైన నీ వాళ్ళని ఎలా దగ్గరికి చేసుకోవాలో దాని గురించి ఆలోచించు. ఒక మానవత్వం ఉన్న మనిషిలాగా మారు. అంతేకాని ఎలాంటి సిగ్గుసరం లేని మనిషిలాగా, ఎలాంటి చీము నెత్తురు లేని, రోషం పౌరుషం లేని మనిషిలాగా ఇలా ఎన్ని మాటలు అంటున్నా గాని పడుతూ వాటిని తుడిచేసుకుంటూ బ్రతకకు. మా అమ్మని నువ్వు ఎన్నో కష్టాలు పెట్టావు, ఎన్నో బాధలు పెట్టావు. నీ కారణంగా మా అమ్మ మానసికంగా చాలా బాధపడింది. ఇప్పుడు కనీసం పిన్నినైనా చక్కగా చూసుకో. నువ్విలానే చేస్తూ ఉంటే పిన్ని కూడా ఏదో ఒక రోజు మా అమ్మలానే నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు ఉన్న మా పిన్ని కూడా లేకుండా పోతుంది. ఇంకొకసారి ఇలా మాటలు అనడానికైతే ఈ ఇంటి గుమ్మం తొక్కకు. ఇక నువ్వు బయలుదేరచ్చు అని అంటాడు. అప్పుడు శ్రీధర్ కార్తిక్ అన్న మాటలు విని బాధపడి, చాలా బాగుందమ్మా దీప, నువ్వు నా కొడుకుని చాలా బాగా నీ గుప్పట్లో పెట్టుకున్నావు. ఎవరో తెలియని అనాథుని పెళ్లి చేసుకొని నిన్ను నెత్తిన పెట్టుకున్నాడు. కన్న తండ్రిని నన్ను ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటున్నాడు. చూసావు కదా, నీ కారణంగా నా కొడుకు ఏనాడు కూడా మాట్లాడినంత విధంగా ఎదురు తిరిగి ఎలా మాట్లాడుతున్నాడో. ఇదంతా నీ పుణ్యమే మహాతల్లి అని దీపని అని వెళ్ళిపోతాడు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.